నా పేరు బాసాటి కృష్ణ. ఏం చేస్తారండి? నేను సినిమా ఇండస్ట్రీ. ఓకే, సినిమా ఇండస్ట్రీ కాబట్టి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి సతీమణి పోటీ చేస్తున్న తరుణంలో ఎట్లా ఉంది ఏంటి? ఒక సినీ కార్మికుడిగా మీ సమస్యలు ఏంటి ఇక్కడ? సినిమా ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడటానికి మూల కారణమే ఈ కుటుంబం. శ్రీశైలం అన్న ఆ రోజు మేము ఏదైనా కష్ట నష్టాలు ఉన్నాయని శ్రీశైలం అన్నకు చెప్తే వచ్చి మా భుజం మీద చేసి వచ్చి కూర్చొని మా యొక్క సమస్యలను పరిష్కరించేవాడు. ఒక 35-40 సంవత్సరాల నుంచే ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడటానికి కారణమైంది ఈ కుటుంబం, శ్రీశైలం అన్న. అందుకు మేము ఎప్పుడైనా సరే శ్రీశైలం అన్న వెనక ఉండేవాళ్ళమే. ఎందుకంటే ఆ కుటుంబం మాకు అన్ని రకాలుగా ప్రజా సంక్షేమంలో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చిందని ఇక్కడ గుమ్మానికి వస్తే ఈ యొక్క సమస్యని మాకు పరిష్కరించి పంపించేవాళ్ళు అన్న. అదేవిధంగా ఇలా నవీన్ అన్న నిలబడ్డాడంటే, నవీన్ అన్న ఈ పార్టీలో కాదు, ఇంతకుముందు పార్టీలో నిలబడ్డప్పుడు కూడా మేము వారికి సపోర్ట్ చేశాం. ఈరోజు జూబ్లీ హిల్స్కి ఒక బీసీ క్యాండిడేట్గా నిలబడటం మాకు చాలా సంతోషం. అన్నిటికంటే ముందు బాగా సంతోషపడే విషయం ఏంటంటే, ఒక బీసీ వ్యక్తి ఇక్కడ నిలబడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నని మేము అహర్నిశలు కష్టపడైనా సరే అన్నని మేము అఖండ మెజార్టీతో గెలిపించుకొని శాసనసభలో ఎమ్మెల్యేగా కూర్చోబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని మేము పత్రిక ద్వారాగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు మంచిగా ఉన్నాయా లేవా? మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? సినిమా కార్మికుల కష్టాలు ఎట్లా ఉన్నాయి ఏంటి? సినిమా కార్మికులకి కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల విషయంలో మేము ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే వారు మాకు భరోసా ఇచ్చారు. కార్మికులకి ఏదైనా కష్టం ఉంటే మా దగ్గరికి రండి, మీ యొక్క సమస్యలన్నింటినీ క్లియర్ చేస్తామన్నారు. ఆ సమస్యల మీద కొన్ని కమిటీలు వేశారు. ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతున్నాయి ఆల్రెడీ. మాకు ప్రభుత్వ సహకారం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా వేరే సహకారం కూడా ఉంది. ఇలా రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఉచిత విద్యుత్ కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు అని కానీ, ఇంకా మాకు అనేక రకాలుగా మా పిల్లలకి రవాణా సౌకర్యం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఉదాహరణకి సిటీలో బతుకుతున్నామంటే ప్రభుత్వం వాళ్ళ పథకాలతోనే మేము కొంతవరకు మా యొక్క జీవనాన్ని సాగించగలుగుతున్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మైనార్టీ వర్గం కానీ, యాదవ్ సామాజిక వర్గం కానీ, లేకపోతే నార్మల్గా ఉండే వాళ్ళు కానీ, ఎట్లా వాళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉంది? వాళ్ళు ఎటువైపు ఉన్నారు? ఇక్కడ ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇక్కడ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ బాగా ఉందండి. ఎట్లా? బీసీ సామాజిక వర్గం నుంచి రావటం ఒకటి ఫస్ట్ ప్రథమంగా. అదేవిధంగా వీరు ఈ కుటుంబం అనేది ఈ రోజే కాదు, ప్రతిరోజు ఈ ప్రజా సంక్షేమంలో ఉంటారు. ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటారు. ఏదైనా ఉదాహరణకి రంజాన్ పండుగ వచ్చింది, ముస్లిం సోదరుని పిలిపించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. బతుకమ్మ పండుగ వచ్చింది, బతుకమ్మ పండుగప్పుడు మన ఏం కావాలి, ఆడపిల్లలకి ఏం కావాలి అని చెప్పి సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా కష్టం ఉందని వచ్చి ఇక్కడ చెప్పుకుంటే మా కష్టాన్ని తీరుస్తారు. ఈ కుటుంబానికి, ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకి, ఇక్కడ ఉన్న ఓటర్లకి కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. దానివల్ల గతంలో కూడా అన్నగారు నిలబడ్డప్పుడు సెకండ్ పొజిషన్కి వచ్చారు అప్పట్లోనే. మరి ఈసారి కంపల్సరీ మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి మీద సానుభూతి లేదా మీకు? మాగంటి గోపినాథ్ గారి మీద సానుభూతి ఉంది, వారి భార్య మీద కూడా సానుభూతి ఉంది. లేదని మేము లేని మనిషి గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ ఇప్పుడు మాకు జూబ్లీ హిల్స్కి నవీన్ యాదవ్తోని మాకు అవసరం ఉంది. నవీన్ యాదవ్ లాంటి వ్యక్తులు ఇప్పుడు జూబ్లీ హిల్స్కి కావాలి. ప్రతిష్టమైన ఒక చాలా ఇంపార్టెంట్ ఇది. టోటల్గా మీకు తెలంగాణ రాష్ట్రంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ఒక చాలా పవర్ఫుల్. ఈ నియోజకవర్గంలో ఎక్కువ లేబర్ ఉంటారు, ఎక్కువ ఏడా. దానికి మాకు నవీన్ అన్నతోని కంపల్సరీ మాకు అవసరం ఉంది. నవీన్ అన్న గెలిపించుకొని తీరుతాం. ఇప్పుడు ముఖ్యంగా గత ఎన్నికల్లో అంటే 23 ఎన్నికల్లో హైదరాబాద్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు హైదరాబాద్ ప్రజలు. ఇప్పుడు నిజంగా జూబ్లీ హిల్స్లో గెలిపిస్తారా అనుకుంటున్నారా? కంపల్సరీ గెలిపిస్తాం.
ఎందుకు గెలిపిస్తామంటే ఈరోజు మాకు నవీన్ యాదవ్తోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కంపల్సరీ వారి అవసరం మాకుంది. ఎందుకుందని అంటారు. అవసరం అంటే ఏంది అవసరం అంటారు. ఇవాళ మాకు ప్రజా సంక్షేమం కోసం ఏదైనా పరిస్థితులు చెప్పుకుందామంటే గూడు వినేవాడు ఎవడో లేడు. మా పరిస్థితులు, మా బాధలు, కష్టాలు ఏదైనా చెప్పుకుందామంటే వినేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే మేము నవీన్ అన్నని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అసెంబ్లీకి పంపిస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు చిట్టేమ్మండి. ఏం చేస్తారమ్మా? నేను సోషల్ వర్కర్ అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇటు కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ పేరు డిక్లేర్ అయింది, అటు బీఆర్ఎస్ నుంచేమో సునీత గారి పేరు డిక్లేర్ అయింది. ఎవరు గెలుస్తారు ఇద్దట్లో? నవీన్ అన్నే గెలుస్తాడండి. నవీన్ అన్నే గెలుతారు, 100% గ్యారంటీ. ఎందుకు ఆయన గెలవాలి? ఎందుకంటే ఇంతకు ముందు కూడా పేదలకి చాలా ఫిలింనార్ మొత్తం కూడా శ్రీశైలం అన్నే ఇచ్చిండు మాకు పేదలకు. ఇట్లనే ఇల్లు ఇచ్చిండు, వాకిళ్ళు ఇచ్చిండు. ఇలా బతుకు తెరువు ఎంతో మేము మా పేదలను ఆదుకున్నాడు, ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు. ఇంకా ఆదుకుంటాడని చెప్పేసి మా అన్నని మేము వదిలిపెట్టాం. మేము ఎప్పుడు కూడా అటనే నవీన్ బాబుని కూడా మేము వదలం అనమాట. నవీన్ గెలిపిస్తాము 100%. నవీన్ సార్ని గెలిపిస్తాము, గెలుస్తాడు. బీఆర్ఎస్ నుంచి ఒక మహిళగా ఓటు అడుగుతుంది కాబట్టి సునీత గారిని గెలిపియారా? లేదండి, మాకు ఇప్పుడు నవీన్ గారి మీదనే మాకుంది కాబట్టి మేము నవీన్ గారినే. శ్రీశైలం అన్న అంటే మాకు అభిమానం ఎక్కువ. ఎప్పటి నుంచో మాకు ఆయనకే మేము ఓటేస్తాము, ఆయన్నే గెలిపిస్తాము, నవీన్ అన్ననే గెలిపిస్తాము. మాగంటి గోపినాథ్ గారి మీద మేము వేయమండి. సానుభూతి లేదండి. ఎందుకు లేదని అంటే ఎన్నోసార్లు ఆఫీసుకి వెళ్ళిన రోజులు ఉండయి. ఉంటే కనీసం ఆయన మొహం చూపించిన రోజులు లేవు. ఆ దగ్గర ఉన్నోళ్ళు కూడా, గేట్ కాడ ఉన్నోళ్ళు కూడా మమ్మల్ని ఏనాడు ఎంటర్ చేయలేదు. ఆయన ద్వారాగా మేము కరోనా టైంలో 10,000 కేసీఆర్ పంపిస్తే ఆ 10,000 కూడా మాకు ముట్టలేదండి. అలాంటి టైంలో మేము కనీసం మేమే బియ్యం అడిగి జూబ్లీ హిల్స్లో పేదలకు పంచిన రోజులు ఉన్నాయి, గుడిసెలో పంచిన రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో అదే నా శ్రీశైలం అన్న పిలిచి మరీ మాకు ఇచ్చాడండి. పిలిచి పేదలను గుర్తించి ఇచ్చాడు. ఆ గుర్తింపు అనేది ఉంది కాబట్టి పేదల పాలిటి పెన్నిది కాబట్టి ఆయన మేము గెలిపించాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా? కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా అని అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు బాగున్నాయనంటే 5 అభయస్థాలు ఇచ్చిండు, గ్యారంటీలు ఇచ్చిండు. 5 పింఛన్ ఒకటి రాలేదు, ఆధార్ కార్డులు వచ్చినాయి. తులం బంగారం వచ్చిందా నీకు? తులం బంగారం రాలేదండి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు రాలేదండి, ఇంకా వస్తుందని చెబుతున్నారు. కాకపోతే వస్తుందని మాకు గ్యారంటీ ఉంది. నవీన్ అని గెలిస్తే కూడా ఇంకా వస్తుందని గ్యారంటీ ఉంది. 2,500 వచ్చిందా? 2,500 వచ్చిందా? 2,500 అంటే 2,500. 2,500 రాలేదండి, రాలేదు. ఓకే, గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? గ్యాస్ సిలిండర్ కూడా ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని చెబుతున్నారు కాబట్టి నమ్మకం అనేది ఉంది అన్నమాట. ఇంకా ఇస్తారనే అభిమానం ఉంది. పింఛన్లు కానీ, వృద్ధులు పింఛన్లు కానీ ఇస్తామని అన్నారు. కాకపోతే నవీన్ అన్న గెలిస్తే మేము డైరెక్ట్గా అడగగలుగుతాం అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ పర్సన్ లాగా ఉంటాడు జనంతో. అందుకని మాకు నవీన్ అన్న గెలిపిద్దాము. నవీన్ అన్న గెలిపిస్తే శుభ్రంగా ఏమో ఆయనన్నా హెల్ప్ చేస్తాడేమో, మాకు చేస్తాడని 100% గ్యారంటీ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది, ఓ రకంగా. నేను కాదంటలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఆయన కూడా ఇచ్చిండు, లేదన్నట్టు ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ అభయస్థాలు లేదు కాబట్టి ఆయన వెనకబడి ఉండు. అందుకని మేము పార్టీని గెలిపించాలనుకుంటున్నాం. మళ్ళా ఎలాగో గెలిపించాం, మళ్ళా ఇతను గెలిపిస్తే మాకు తెలిసిన వ్యక్తిని గెలిపించాం అనుకోండి, మేము డైరెక్ట్ అడగగలుగుతాం. వాళ్ళకి ఇచ్చే గుణం ఉంది, పెట్టే గుణం ఉంది. అందుకని వాళ్ళని గెలిపించాలనుకుంటున్నాం. మెజార్టీ వస్తుందండి, ఫుల్ మెజార్టీ తోటి వస్తాడు నవీన్. 100% అని చెప్పిన, 99% అని చెప్పలేదు నేను. 100కి 100 చెప్పేసి. ఇంకా ఎంత మెజార్టీ అంటే నేనేం చెప్పగలను, చెప్పండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.